హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ మధ్యకాలంలో వార్తాపత్రికలు ఓపెన్ చేసినప్పుడు అమ్మాయిల మిస్సింగ్ వార్తలు కానీ లేకపోతే డ్రగ్ అబ్యూస్కి సంబంధించినటువంటి వార్తలు కానీ కొంచెం తక్కువ వస్తున్నాయి. గమనించిండ్రా? తక్కువ రావడానికి కారణం ఏమై ఉంటుంది? నిజంగానే మన సమాజంలో డ్రగ్ అబ్యూస్, ఇంకా అమ్మాయిలపై జరుగుతున్న కిడ్నాప్ కేసులు కానీ అమ్మాయిల మిస్సింగ్ కేసులు కానీ తగ్గిపోయినాయని అనుకోవచ్చా? కాదనే అంటాను నేను. దానికి సాక్ష్యంగా నిలబడేలాగే ఉంది ఈ వార్త. ఒకసారి ఈ వార్త లోపలికి వెళ్ళే ముందు మనం కొన్ని విషయాల్ని మాట్లాడుకుందాం. ఎన్నో పరిస్థితుల వల్ల రోజు చాలామంది ఆడవాళ్ళు, అమ్మాయిలు వయస్సు నిమిత్తం లేకుండా ఏదో ఒక హెరాస్మెంట్కి కానీ లేకపోతే ఏదో ఒక చేదు అనుభవానికి కానీ గురయ్యే ఆస్కారం చాలా ఉంది. మనలాంటి సమాజంలో రేప్ కల్చర్ కూడా నార్మలైజ్ అవుతున్నటువంటి సమాజంలో ముఖ్యంగా అమ్మాయిలకి సంబంధించి ఇట్లాంటి ఘటనలు పునరావృతమయ్యేటటువంటి సంఘటనలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మన పోలీస్ స్టేషన్లలో రికార్డ్ అవుతున్నటువంటి రేప్ సంఖ్య, వాటిని చూసుకున్నా, మిస్సింగ్ కేసుల గురించి చూసుకున్నా కానీ దాన్నే మనం ఒక ప్రామాణికంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు, ఈ రాష్ట్రంలో ఇంతేమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు, కాబట్టి ఈ రాష్ట్రం కంటే ఈ రాష్ట్రం అమ్మాయిల విషయంలో, అమ్మాయిల సేఫ్టీ విషయంలో కొంచెం నయంగా ఉంది అనేటటువంటి ఒక నిర్ధారణకు రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఎన్నో అవాంఛనీయమైన ఘటనలు జరిగినప్పటికీ కూడా అవి పోలీస్ స్టేషన్ దాకా రీచ్ అయ్యేవి చాలా తక్కువ ఉంటాయి. చాలా తక్కువ. మీరు ఒక మీరు దోసిలలో నీళ్లు పట్టుకొని దాన్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తే అక్కడ ఎన్ని నీళ్లు మిగులుతాయండి? సో అట్లా ఉంటుంది పరిస్థితి. కేసులు నమోదయ్యేటటువంటి విషయాన్ని మనం చూసుకుంటే మీరు బాగా గమనిస్తే క్రైమ్ రిపోర్ట్స్ కానీ ఇంకేమైనా సర్వేస్లో కానీ రీసెర్చ్ సంబంధించినటువంటి పేపర్స్ కానీ చూసినట్టయితే వాటిలో వచ్చేటటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్రైమ్ రిపోర్ట్స్లో మ్యాక్సిమం అవన్నీ కూడా ఏ కేసులు అయితే పోలీస్ స్టేషన్ దాకా రీచ్ అవుతాయో అంతే ఉంటుంది. సో యాక్చువల్గా ఎంతమంది మిస్ అవుతున్నారు, యాక్చువల్గా ఎంతమంది రేప్స్కి గురవుతున్నారు, యాక్చువల్గా ఎంతమంది ప్రాణాలని కోల్పోతున్నారు అనేటటువంటి ఒక సంఖ్య అనేది నిర్దిష్టంగా మనం తెలుసుకోలేము. మరి ఈ సందర్భంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనుషుల్ని కాపాడుకోవచ్చు, ఎంత జాగ్రత్తగా ఉంటే డ్రగ్ అబ్యూస్ లాంటి అసాంఘిక కార్యకలాపాలను నిరోధించవచ్చు అనేది ఆలోచించాలి. ఇక్కడ పోలీసుల పాత్ర నిజానికి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్లీ పోలీస్ అంటాం కానీ చాలా సందర్భాలలో పోలీసులు ఎవరైతే ఒక కేసుని తీసుకొని వస్తారో సామాన్య పౌరులు, ఆ కేసుల్ని తెచ్చిన వాళ్ళని బట్టి ఆ సమస్యను తీవ్రతను వాళ్ళు నిర్ధారించుకుంటారు. అంటే ఒక అగ్రవర్ణం వాళ్ళు కానీ లేదంటే ఒక బాగా డబ్బున్న వాళ్ళు కానీ ఏదైనా ఒక కేసుని పట్టుకొస్తే వాళ్ళకి దాని మీద ఉండేటటువంటి సీరియస్నెస్ సామాన్య ప్రజానీకం తీసుకొచ్చే కేసుల మీద ఉంటుందా అంటే ప్రశ్నార్థకమే. ఎవరైనా వయసులో ఉన్న ఆడపిల్ల మిస్ అయింది అని చెప్పేసి తల్లిదండ్రులు పోవాలంటే కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ విషయం బయటికి పొక్కితే అమ్మాయి లేచిపోయిందేమో అనుకునేటటువంటి కన్సర్వేటివ్ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి. ఒకవేళ తల్లిదండ్రులు ధైర్యం చేసి మా ఇంటి ఆడపిల్ల తప్పిపోయింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కాలు పెట్టి చెప్పినా కానీ అక్కడ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి, వాళ్ళ సామాజిక వర్గాన్ని బట్టి, వాళ్ళ అపియరెన్స్ని బట్టి కూడా పోలీసు వాళ్ళు ఆ కేసుని సీరియస్గా తీసుకోవాలా లేదా అన్నది అంచనా వేసుకుంటారు. నిజంగానే వయసులో ఉన్న ఆడపిల్ల నిజంగానే తప్పిపోయి ఉంటుందా, ఏం తెలియదు ఆమెకి అని చెప్పేసి అంటే రివర్స్ క్వశ్చనింగ్ కూడా ఉంటుంది కొన్ని సందర్భాలలో. అందరూ పోలీసులు కాకపోయినా కొంతమంది అయినా ఇట్లా ఉంటారు కదా. ఇట్లా కూడా నమోదవ్వకుండా అసలు చిరునామా దొరకని, ఆచూకీ దొరకకుండా ఎంతోమంది ఆడపిల్లలు మన నుంచి దూరమైన పరిస్థితిని మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఒక వార్తాపత్రికలోని కథనాన్ని మనం చూసినట్టయితే బాలికలను కిడ్నాప్ చేసి కామాంధులకు వదిలేసి అనే టైటిల్ తోటి నిర్దేశం అనే పత్రికలో వచ్చింది ఈ వార్త. వరంగల్లో ఓ ముఠా చేస్తున్న దారుణం, తాజాగా పోలీసు ఫిర్యాదుతో బయటపడ్డ ఉదంతం, డ్రగ్స్కి బానిసై ఈజీ మనీ కోసం ఈ పనులు.
వరంగల్లో ఓ కిలేడి అరాచకాలు ఒళ్ళు గగుర్పడిచేలా చేస్తున్నాయి. అమాయకమైనటువంటి ఆడపిల్లలే ఆమె టార్గెట్గా. ఆమె ఆడపిల్లల స్కూళ్ళకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి అమ్మాయిలతోటి మంచి మంచి మాటలు మాట్లాడి మంచిగా మచ్చిక చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లల్ని బయటికి వెళ్దాం రా అని చెప్పేసి తీసుకొని పోయి కిడ్నాప్ చేసి ఆ పిల్లలకి డ్రగ్స్ ఇచ్చి ఆ పిల్లలు వాళ్ళ స్పృహని కోల్పోయేటట్టుగా చేసి వేరే వేరే జిల్లాల్లో ఉన్నటువంటి మగవాళ్ళకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ పిల్లలని లైంగికంగా వేధించేందుకు అంటే లైంగిక వాంఛల్ని తీర్చుకునేందుకు గాను పంపిస్తా ఉన్న ఘటన ఈరోజు వరంగల్లో మనకి బయటపడింది. అయితే ఇదంతా ఎందుకు కానీ ముఖ్యంగా అక్కడ ఏం జరుగుతున్నది అన్నది మనం పరిశీలించినట్టయితే హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ కిలాడి లేడీ కొంతకాలంగా వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటుంది. డ్రగ్స్కు బానిసైన సదరు మహిళ తనతో పాటు డ్రగ్స్కు అలవాటు పడిన ఓ అమ్మాయి నలుగురు యువకులతో కలిసి ముఠా ఏర్పరిచింది. ఈజీ మనీ కోసం అలవాటు పడిన వాళ్ళంతా పాఠశాల బాలికలే లక్ష్యంగా దారుణాలకు పాల్పడుతున్నారు. వరంగల్లోని సంపన్నులు కాలనీలు కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కి నిర్వహించే ఈ కిలాడి స్కూళ్లకు వెళ్లే బాలికలతో పరిచయం పెంచుకునేది. అట్లా ఎంపిక చేసుకున్న బాలికలకు రోజు మాటలు కలిపి తాను మంచిదాన్నని నమ్మించి ఆ తర్వాత కిడ్నాప్ చేసి ఆ పిల్లలకి మత్తు మందిచ్చి వాళ్ళు స్పృహ కోల్పోయిన తర్వాత వాళ్ళతోటి ఇట్లాంటి అమానవీయమైనటువంటి పనులు చేయించేది. అయితే ఈ విషయంలో ముఖ్యంగా అసలు ఇట్లాంటి చర్య అక్కడ జరుగుతుంది అన్న విషయం ఎప్పుడు బయటపడింది అంటే 2 రోజుల క్రితం మిల్స్ కాలనీలో ఓ బాలిక కిడ్నాప్ అయింది. చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 2 రోజుల తర్వాత బాలిక తనంతట తానే ఇంటికి వచ్చేసింది. ఈ విషయం పోలీసులకు తెలపగా బాలికను వాళ్ళు ఆరాధిస్తారు. ఆ పిల్లను ఆరాధించినప్పుడు ఆ పిల్ల జరిగిన తతంగం అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది పోలీసు వాళ్ళకి. ఓహో ఇట్లా జరిగిందా అని చెప్పేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకుందామని చెప్పేసి వెతుకుతున్నారు. అయితే వాళ్ళకి ఈ ప్రాసెస్లో వచ్చిన డౌట్ ఏంటంటే ఈ ముఠా కేవలం వరంగల్ జిల్లాలోనే పనిచేస్తూ ఉందా లేకపోతే రాష్ట్రం అంతా కూడా వ్యాపించి ఉండి చాలా చోట్ల మిస్ అవుతున్నటువంటి ఆడపిల్లల మిస్సింగ్ కేసుల వెనుక కూడా ఈ ముఠా లాంటి ముఠాలు కానీ ఇదే ముఠా కానీ ఉన్నదా అని చెప్పేసి పోలీసు వాళ్ళు అనుమానపడుతున్నారు. సరే సార్ మీకు ఈ అనుమానం ఇప్పుడు కాదు వచ్చి ఉండాల్సింది ఎప్పుడు రావాలంటే ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా సరే ఎందుకంటే ఆడపిల్లలు అనుకోండి ఈ రకంగా ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవుతున్నారు అనుకోవచ్చు కానీ మగపిల్లల్ని కూడా ఎక్స్‌ప్లాయిట్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్గాన్స్ని మొత్తంగా స్కామ్స్ చేసి ఆర్గాన్స్ని అమ్ముకునేటటువంటి బ్యాచ్లు ఉంటారు. సో చాలా రకాలుగా డ్రగ్ అబ్యూస్కి గురి చేసి పిల్లల చేత అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి ముఠాలు రోజు రోజుకి పెరుగుతున్న సందర్భంగా పోలీసు వాళ్ళు కేవలం వరంగల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చిందంటే తీవ్రతరమైనటువంటి దర్యాప్తును చేసి కూపీ లాగాలి. ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టయితేనే కదా రేపు ఆడపిల్లలు ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతారు. రీసెంట్గానే మనం ఇంటర్నేషనల్ విమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ రోజు మన ప్రభుత్వాలు కూడా ఆడపిల్లల కోసం అది ఇది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు భారీ కట్అవుట్లు అవన్నీ చేసుకున్నారు. అట్లానే ప్రతి అంశం విషయంలో కూడా మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మహిళలకు జరుగుతున్నటువంటి ఏదైతే రక్షణ లేకుండా జరుగుతున్నటువంటి ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ప్రమాదాలు కానీ పొంచి ఉన్నాయని తెలిస్తే ఖచ్చితంగా పోలీసుల దృష్టికి ఎవరైనా మా అమ్మాయి తప్పిపోయిందనో మా అమ్మాయికి అన్యాయం జరిగిందనో వచ్చినప్పుడు పోలీసు వాళ్ళ కేసును సీరియస్గా తీసుకుని వెంటనే దాన్ని పరిష్కారం చేయగలిగేలాగా నిందితుల్ని పట్టుకుని వేరే అమ్మాయిలు కానీ వేరే మహిళలు కానీ ఇట్లాంటి ఎవరైతే ముఠా ఉన్నారో వీళ్ళకి ఇట్లాంటి డ్రగ్ అబ్యూస్డ్ పీపుల్కి దొరకకుండా అందరినీ కాపాడాల్సిన మహత్తరమైన బాధ్యత పోలీసులకు ఉంది. కాబట్టి ఈరోజు ఈ కేసు బయటపడ్డదని ఇప్పుడు అలర్ట్ అయినట్టు కాదు, ఇకపై ప్రతిసారి కూడా ప్రతి చోట వచ్చేటటువంటి కేసుల మీద పోలీసులు పూర్తి స్థాయిగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము.